ములుగు జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న కలపను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటాపురం మండలం ఎదిరా గోదావరి నది దాటేందుకు ప్రయత్నిస్తుండగా అటవీ శాఖ అధికారులు దాడులు జరిపారు. అధికారుల దాడులను పసిగట్టిన కలప స్మగ్లర్లు 4 తప్పించుకున్నారు. ఈ దాడుల్లో విలువైన కలపతో పాటు 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక కలప విలువ 1,50,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. గుడ్ మార్నింగ్. సో నిన్న ఎదిరా దగ్గర మా ఊళ్ళు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ 13 దొంగల్ని పట్టుకోవడం జరిగింది. ఈ కథ వచ్చేసి మేజర్గా అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ రూట్గా ఎప్పటి నుంచో ప్రయత్నించి ఉంది. సో దాన్ని మేము రోజుకి దాని మీద మానిటర్ పెంచుకుంటూ దాన్ని ఆ రూట్ని కట్టెల్ చేయాలనేసి డిసైడ్ అయ్యి మేము రాత్రి మాకు ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎదురుకి వెళ్ళడం జరిగింది. మా సెక్షన్ స్టాఫ్ ఎదుర సెక్షన్ స్టాఫ్ సెక్షన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. దాని వెంటనే నేను పోయి దాని ఘటనా స్థలంకి వెళ్ళడం జరిగింది. దీని వాల్యూ సుమారుగా 1,60,000 దాకా ఉంటుంది. దీన్ని అంటే 1.13 క్యూబిక్ మీటర్గా వాల్యూ తీసుకోవడం జరిగింది. సో దీంట్లో సూత్రధారులు ఎవరంటే ఛత్తీస్గఢ్ నుంచి కొత్తపల్లి వాసులు, దాని తర్వాత ఇటు మునుగురు ఫారెస్ట్ డివిజన్ నుంచి ఒక 3 పేర్లు అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.